బాల్యంలో నాకు పెళ్లి చేసేసిండ్రు. కొద్ది రోజులకే ఇక అన్ని గొడవలు అల్లార్లు. మా అమ్మ నాన్న కూడా ఏం చేయలేకపోయారు, మా అన్నయ్యలు కూడా ఏం చేయలేకపోయారు. బాగా విసుగుచింది. ఎందుకు నేను బతుకుడు చనిపోతే కాదు, దగ్గర ట్రైన్ ఉన్నది, ట్రైన్ కూడా చనిపోతే ఇంకా అక్కడ అంతకు తప్ప ఏం లేదు. పండుకుంటే మధ్యరాత్రి 1 గంట రాత్రి వేసుకోవచ్చి అమ్మ అనిపించి ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. కాళ్ళ మీద ఉంది, దేవా నన్ను నేను చనిపోతా అంటే నీకు ఇష్టం లేదు కదా, నువ్వు ఇంత మంచి దేవుడు అని నన్ను పిలిచినావు, ఇక నేను నీ కొరకు బతుకుతాను, నన్ను ఏం చేసిన మంచిదే. దర్శించిన ఆ రాత్రి మీరు ప్రార్థన ఆ రాత్రి మోకాళ్ళ మీద ఉండి బాగా ఏడ్చాను. సౌలును పౌలుగా చేసినావట, ఆయన గంత భయంకరమైన వ్యక్తి, అందరిని చంపేవాడట. సొంత ఆయన నువ్వు మార్చిన దేవుడు, నా భర్తను కూడా మార్చు. నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, నాతో మాట్లాడేవాళ్ళు లేరు. అయితే ఒక రేడియో కొనుక్కొని రేడియోలో ఆరారమూర్తి గారు అతి సమీపంగానే ఉన్నాడు. చాలా అది అర్థం కాదు చాలా మందికి, కానీ నేను అర్థం చేసుకున్నాను. నాకు ఆశ ఉన్నది కాబట్టి నేను అర్థం చేసుకొని ఒక్క మాట వినటానికి ఎంత కష్టపడేదాన్ని. అప్పుడు ప్రార్థన చేస్తుందంటే ఒక కత్తి పట్టి నరికేసే లెక్కలు, అంత కోపం, అంత దేవుడు అంటే చాలా వ్యతిరేకంగా, ఇంత భయంకరంగా ఉన్నా కూడా మీరు ప్రార్థన మానది. సంవత్సరం నుంచి ఒకటే ప్రార్థన. ఏసయ్య దగ్గరికి కన్నీళ్ళు వెళ్ళినాయి నాన్న. ఆ సముద్రం నుంచి డ్యూటీ చేసి రాగా 3 గంటలకు ఒక మెరుపులాగా వచ్చింది, మెరుపులాగా వచ్చి దాడికి మెరుపులాగా వచ్చి ఆ మెరుపు కళ్ళకు కొట్టింది. బిలీవర్ ఉండి దైవసేవకులుగా మారాలని ఆలోచన వాక్యం బోధించినట్టుగా అక్కడికి చూసి నేనైతే బట్టి మనిషిని, కానీ నా వల్ల ఏం జరిగేది కదా, నువ్వు సేవ చేయాలని సేవ చేయాలంటే నన్ను సేవ చేయమంటే నన్ను కొనాలనిపించింది. ఆ స్థలం కొన్నా, ఒక మందిరం కూడా కట్టుకున్నాం. పేమట సంవత్సరానికి కప్పుతుంది అన్నట్టుగా ఆ పేమే వాళ్ళను, ఎవరేమనుకున్నా మనం ప్రేమించాలి, మన ప్రేమతో వాళ్ళు అని అదొక్కటే ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపేదను, నే స్తుతి స్తోత్రం తెలిపేదను.